లక్ష దీపాలు ఒక్కసారిగా వెలిగిస్తే ఎలా ఉంటదంటారు మావా? సో, మ్యాటర్ ఏంటంటే నెల్లూరు వీఆర్‌సీ గ్రౌండ్‌లో జరుగుతున్న కార్తీక మాస లక్షదీప మహోత్సవంలో ఈరోజు లాస్ట్ డే అంటే చూద్దాం అని చెప్పి వచ్చేసాం. ఇంక ఎంట్రన్స్‌లోనే పెద్ద శివలింగంతో చాలా బావున్నది. అండ్ అలానే ఎంట్రన్స్ దగ్గర లైటింగ్స్ కూడా చాలా బావున్నాయి. ఇంక ఎంట్రన్స్ దగ్గర ఫ్రీగా నామాలు పెడుతున్నారంటే నేను కూడా పెట్టించుకుందాం అని చెప్పెళ్ళా. నాకెందుకో ఆమె కొంచెం సైడ్‌కి పెట్టేసినట్టు అనిపించింది నామం. ఇంక నామం పెట్టించుకొని లోపలికి వెళ్ళాక ఫస్ట్ అయితే నేరుగా శివలింగం దగ్గరికెళ్ళి అభిషేకం చేసి దండం పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంక వీఐపీ పాస్‌లు ఉండేసరికి అవి చూపించి కొంచెంసేపు వీఐపీ‌లా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ దీపం వెలిగించడానికి ఈ స్వామీజీ ఎవరో వచ్చారు. ఆయన పేరు తెలీదు నాకు. ఇంకా స్వామీజీ వచ్చిన తర్వాత వీపీఆర్ సార్ అండ్ ఆ స్వామీజీ కలిసి ఫస్ట్ దీపం వెలిగించారు. ఇంకా స్వామీజీ ఫస్ట్ దీపం వెలిగించాక కింద అందరు భక్తులు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ హైలైట్ ఏందంటే ఇంతమంది ఆంటీల్లో మనం ఒక్క దీపం అయినా వెలిగించాలంటే పెద్ద యుద్ధమే చేయాలి ఇప్పుడు. ఎలాగోలా కష్టపడి మనం కూడా ఒక దీపం వెలిగించి ఉద్యోగం ఇవ్వకపోయినా పర్లేదు స్వామి, మంచి ఉద్యోగం ఉన్న అమ్మాయిని వైఫ్ గా ఇవ్వని కోరుకున్నా. ఇంకా ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చేసా. ప్రసాదం మాత్రం చాలా బాగుంది. సో అది మరి వీడియో. ఓకే బోయ్.